హలో ఇన్వెస్టర్స్, ఇవాళ మనము స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ గురించి స్టాక్ మేనేజ్మెంట్ అనాలిసిస్ చేయబోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ గన్ చూసుకుంటే రీసెంట్ గా ఐపీఓ లిస్ట్ అయింది. లిస్టింగ్ గెయిన్స్ గా చూసుకుంటే 22.86% గా లిస్టింగ్ గెయిన్స్ అనేది వచ్చింది. ఈ కంపెనీ స్టార్ట్ అయింది 2012 లో కంపెనీ స్టార్ట్ అయింది. అలాగే ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ గా చూసుకుంటే హైదరాబాద్ లో జీడి మెట్టలో ఉంది ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్. అలాగే ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా చూసుకుంటే నాగేశ్వరరావు కందులా అనే మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే రామకృష్ణ కందులా గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ 2 మెంబర్స్ మెయిన్ పిల్లర్స్ ఈ కంపెనీకి. మెయిన్ గా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తుంది గ్లాస్ లైనర్ రియాక్టర్స్, గ్లాస్ లైనర్ సిఏ రియాక్టర్స్. అలాగే కంపెనీ టాప్ టు బాటమ్ లైక్ డిజైన్ గానీ ఇంకా మిగతా కొన్ని ఉన్నాయి. ఇలాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసి అండ్ ఫార్మా సెక్టర్ కి అలాగే కెమికల్ సెక్టర్ కి అయితే వీళ్ళు సెల్ చేస్తారు. అరౌండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ 15 ప్రొడక్ట్స్ దాకా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తారు. టాప్ టు బాటమ్ వీళ్ళే చూసుకునేది. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే అరౌండ్ వీళ్ళకి 5 మిలియన్ ఆర్డర్ వచ్చింది, ఇంకొక 5 మిలియన్ ఆర్డర్ వస్తుంది అంటున్నారు. 15% ఎక్స్పోర్ట్ రెవెన్యూ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ టార్గెట్ గా చూసుకుంటే 20% ఉంది. అలాగే నెక్స్ట్ 5 years లో టార్గెట్ గా చూసుకుంటే 50% ఎక్స్పోర్ట్ చేయాలి. అలాగే 50% డొమెస్టిక్ ఎక్స్పోర్ట్ అనేది చేస్తారు. డొమెస్టిక్ సేల్స్ అనేది జరుగుతుంది అంటున్నారు. అలాగే వీళ్ళు టోటల్ ఎంటైర్ 5 years తో వీళ్ళు 30,000 ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది వీళ్ళ మేనేజ్మెంట్ అయితే డిసిజన్ తీసుకుంది. ఈ స్టాండర్డ్ గ్లాస్ లిమిటెడ్ కంపెనీ అయితే ఓవరాల్ గా వీళ్ళ వాల్యూస్ కానీ వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పే వాల్యుయేషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఫర్దర్ గా ఈ కంపెనీ మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే బెటర్ రిటర్న్స్ అయితే ఇచ్చే స్కోప్ అయితే చాలా ఉంది. మన ఇండియాలో లార్జ్ 5th కంపెనీ అయితే ఇది. అలాగే ఈ కంపెనీకి మెయిన్ గా రిస్క్ ఏమంటే ఫైర్ యాక్సిడెంట్ జరగడం గానీ, అలాగే నెక్స్ట్ వీళ్ళకి ఆర్డర్స్ రాకపోవడం గానీ, ఇలా ఉంటే వీళ్ళకి రిస్క్ అనేది మెయిన్ గా ఈ ఆర్డర్స్ రాకపోవడం వల్ల అయితే ఉంటది. వీళ్ళ అదర్ సెక్టర్ లో కూడా ఆయిల్ అండ్ గ్యాస్ లో కూడా ఎంటర్ అవబోతున్నారు. ఫర్దర్ గా మ్యాన్ పవర్ తగ్గిపోవడం గానీ, ఇప్పుడు మోస్ట్లీ వీళ్ళు ప్రెసెంట్ అయితే రోబోటిక్స్ టెక్నాలజీ అయితే యూస్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ తగ్గించుకొని రోబోటిక్స్ వైపు గా వెళ్తున్నారు. అది మంచి విషయం. మెయిన్ గా మనకి వీళ్ళ రెవెన్యూస్ ఏ సెక్టర్ నుంచి వస్తాయి చూసుకుంటే ఫార్మాసిటికల్స్ నుంచి 81.79%, కెమికల్ సెక్టర్ నుంచి చూసుకుంటే 12.54%, ఇంకా అదర్ సైడ్ నుంచి చూసుకుంటే 5.67% దాకా వీళ్ళ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఈ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ కానీ చూసుకుంటే అరౌండ్ మార్కెట్ షేర్ 15% నుండి 500 crores రెవెన్యూ ఉంది. ఇంకా అదర్ వీళ్ళకి పిఎస్ కానీ చూసుకుంటే జిఎంఎం చూసుకుంటే 45% 2000 crores ఉంది. అలాగే హెచ్ఎల్డి చూసుకుంటే 30% 200 crores ఉంది. స్విస్ గ్లాస్ కోడ్ కానీ చూసుకుంటే 10% 800 crores దాకా ఉంది. ఇక్కడ చూసుకుంటే స్విస్ వచ్చి 10% 800 crores రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే మన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ 15% 500 crores దాకా ఉంది. దీంతో వీళ్ళు లో అయితే ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ లో వీళ్ళు దీన్ని బీట్ చేస్తే గానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ స్టాక్ అయితే. ఫర్దర్ గా వీళ్ళకి ఆర్డర్స్ వైజ్ గా మంచిగా ఉన్నాయి. చాలా మంది ఇన్వెస్ట్ చేశారు దీంట్లో. అండ్ జపాన్ వాళ్ళు అయితే ఇన్వెస్ట్ చేశారు దీంట్లో 1050 crores దాకా జపాన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఓవరాల్ గా మేనేజ్మెంట్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే హెల్దీగా ఉంది. ఇంకా వీళ్ళ రెవెన్యూ కానీ చూసుకుంటే మనకి స్టాక్ పీ కానీ చూసుకుంటే 58.3% ఉంది. అనేది మంచి వాల్యుయేషన్ లో ఉంది. బట్ ఇంకా ఫాల్ అయితే జరుగుతుంది ఈ స్టాక్ అయితే. మార్కెట్ క్యాపిటల్ గురించి చూసుకుంటే 3,404 crores దాకా మార్కెట్ క్యాపిటల్ అనేది ఉంది. ఈ కంపెనీ ఆఫర్లీ రిజల్ట్స్ కానీ చూసుకుంటే సెప్టెంబర్ 2024 లో 307 crores దాకా సేల్స్ కూడా జరిగింది. నెట్ ప్రాఫిట్ కానీ చూసుకుంటే 36 crores ఉంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ఇయర్లీ కానీ చూసుకుంటే 22, 23, 24 240 crores దాకా 22 లో ఉంటే అరౌండ్ వీళ్ళు 2024 మార్చ్ లో 540 crores దాకా వీళ్ళు సేల్స్ గ్రోత్ అనేది జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ మార్జిన్ గా చూసుకుంటే 17% మార్జిన్ ఉంది. ప్రాఫిట్ చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ తో పోలిసి ఈ ఇయర్ 60 crores దాకా వీళ్ళ రెవెన్యూ అనేది నెట్ ప్రాఫిట్ అనేది పెరిగింది. ఓవరాల్ గా వీళ్ళ ప్రాఫిట్ లోనే ఉన్నారు మంచిగా. అలాగే బ్యాలెన్స్ షీట్ గా చూసుకుంటున్నా వీళ్ళ రిజర్వ్స్ కానీ చూసుకుంటే మంచిగానే ఉన్నాయి. అరౌండ్ సెప్టెంబర్ 24 చూసుకుంటే 267 crores దాకా వీళ్ళ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా బారోయింగ్స్ కానీ వీళ్ళ అప్పు కానీ చూసుకుంటే 174 crores దాకా వీళ్ళకి అప్పు అనేది ఉంది. ఈ కంపెనీ టోటల్ అసెట్స్ కానీ చూసుకుంటే 757 crores దాకా ఉంది. మెయిన్ గా మనకు కావాల్సింది క్యాష్ ఫ్లో. అరౌండ్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ అని చూసుకుంటే 65 crores అండ్ 2024 లో క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ చూసుకుంటే 157 crores ఉంది. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ చూసుకుంటే 232 crores. నెట్ క్యాష్ లో 10 crores దాకా వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. క్యాష్ ఫ్లోస్ ఎంత బాగుంటే ఈ కంపెనీ హెల్తీగా ఉన్నట్లు అర్థము. ఆర్ఓసి చూసుకుంటే 24% ఉంది. లాస్ట్ ఇయర్ తో పోలిసి ఇయర్ ఆర్ఓసి అనేది కొద్దిగా తగ్గింది. ఆర్ఓసి అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ గా ఉంటుంది. అలాగే ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ అని చూసుకుంటే ఎఫ్ఐఎస్ ఏమో 60.41%, డిఐఎస్ ఏమో 2.441% అండ్ పబ్లిక్ చూసుకుంటే 32.74% దాకా షేర్ హోల్డింగ్ అయితే ఉంది. ఓవరాల్ గా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చాలా బాగుంది అండ్ రిజర్వ్స్ కానీ క్యాష్ ఫ్లో కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా అంటే బాగుంది. కరెంట్ ప్రైస్ గా చూసుకుంటే 170.63 పోయింది. ఇది 52 weeks హై చూసుకుంటే 213 ఉంది. 157.15 ఉంది. ఈ కంపెనీ ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 133 to 145 పర్ షేర్ అయితే ఉంది.
ఉంది. లాట్ సైజ్ ఏమో 107 ఉంది. ఈ కంపెనీ ఐపీఓ లిస్ట్ అయింది చూసుకుంటే 410 crores లిస్ట్ అయింది. 200 crores వచ్చి వీళ్ళ అప్పులు తీర్చుకోవడానికి, ఇంకా 200 crores వచ్చి రిమైనింగ్ వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అయితే ఈ ఐపీఓగా లిస్ట్ అయింది కంపెనీ. ఈ కంపెనీ డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.32 ఉంది. ఎందుకు చాలా హెల్దీగా అయితే ఉంది. కంపెనీకి రిస్క్ అయితే చాలా తక్కువ. ఓవరాల్ గా అయితే ఈ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ అయితే అనాలిసిస్ అయితే ఇవి టెక్నికల్ వైజ్ గా స్టాక్ కానీ చూసుకుంటే కరెంట్ ప్రైస్ 163.07 పైసా దాకా పాస్ట్ 5 days నుంచి 13.54% గా పడింది. 1 day లో చూసుకుంటే అరౌండ్ 4.43% గా పడింది. కంప్లీట్లీ ఇది ప్రాఫిట్ బుక్ అయితే చేసుకుంటున్నారు. అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అని భారీగా ఫాలో అవుతున్నాయి కాబట్టి ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది స్టాక్ లో. ఇక్కడ మనం చార్ట్ ఓపెన్ చేసే అరౌండ్ 7 days నుంచి కంటిన్యూగా ఫాలో అవుతుంది. రెసిస్టెన్స్ 161 ఎప్పుడన్నా ఇది బ్రేక్ అవుతే ఫర్దర్ ఇంకా ఫాల్ అయితే ఉంటుంది. ఇది బ్రేక్ అవ్వకుండా సస్టైన్ అయ్యి అగైన్ మళ్ళీ 180 టచ్ అయితే గానీ ఇది బుల్లిష్ రివర్సల్ గా తిరిగే ఛాన్స్ అయితే ఉంది. నా వ్యూ వచ్చి ఫర్దర్ గా ఇది బ్రేక్ అయితే నేనైతే కంప్లీట్లీ బుల్లిష్ గానే ఉంటా. ఇది బ్రేక్ కాకుండా ఫర్దర్ గా మూవ్మెంట్ ఉంటే ఈ 181 బ్రేక్ అయ్యి అవుట్ సైడ్ వెళ్తే బుల్లిష్ గా అయితే ఉంటది. నెక్స్ట్ రెసిస్టెన్స్ చూసుకుంటే అరౌండ్ 140 ఉంది. ఈ కంపెనీ లిస్ట్ అయింది కూడా 140 to 130 అరౌండ్ లిస్ట్ అయింది. ఈ కంపెనీ హైయెస్ట్ వెళ్ళింది వచ్చి 213 రూపీస్ దాకా వెళ్ళింది. లోయెస్ట్ గా చూసుకుంటే మనం 164.86 దాకా. ఈ స్టాక్ అయితే మంచి వాల్యుబుల్ కంపెనీ. ఇది వన్ ఆఫ్ ది టాప్ 5 లో ఈ కంపెనీ లిస్ట్ అయిన కంపెనీ ఇది. మనం ఫర్దర్ గా ఇంకా ఫాల్ చూసుకొని తర్వాత మనం లోయెస్ట్ లో బై చేసుకుంటే మనకి రిటర్న్స్ అయితే ఇచ్చే స్కోప్ అయిన స్టాక్ అయితే ఇది. మల్టీ బ్యాగర్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఒక 5 years లో వీళ్ళు బిల్డ్ చేస్తున్న వీళ్ళ వెల్త్ కానీ అలాగే వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పిన కామెంట్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే బిట్వీన్ ఈ రేంజ్ లోనే ఇది సస్టైన్ అయ్యి అగైన్ ఇది ఇవన్నీ బ్రేక్ అయి వెళ్తుంది అయితే నా వ్యూ అయితే ఉంది. అలాగే మనము టెక్నికల్ వైజ్ గా చూసుకుంటే అరౌండ్ బేరిష్ గా చూసుకుంటే 16% గా బేరిష్ అయితే ఉంది. న్యూట్రల్ వచ్చి 11% ఉంది. అలాగే బుల్లిష్ అయితే అస్సలు లేదు. కానీ ఫర్దర్ గా మనం ఇక్కడ కానీ చూసుకుంటే ఇక్కడ చూడండి బుల్లిష్ RSI డైవర్జెన్స్ అయితే జరుగుతుంది. అయితే స్కోప్ అయితే ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే అవుదు. ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది ఈ స్టాక్ అయితే. అలాగే వోల్టాలిటీ ఎక్స్పెన్షన్ కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఇది 1 hour లో ఉంది. ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ గా చూసుకుని బుల్లిష్ మనీ ఫ్లో ట్రెండ్ అయితే ట్రెండ్ కి అయితే అగైనెస్ట్ గా వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్ గా ఈ స్టాక్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే ఈ స్టాక్ అయితే మంచి వాల్యుబుల్ స్టాక్ ఇది. ఫర్దర్ గా మనం బై చేసుకుని హోల్డ్ చేసుకుని పెట్టుకుంటే ఖచ్చితంగా ఇది మనకి రిటర్న్స్ అయితే ఇచ్చే స్కోప్ ఉన్న స్టాక్ ఇది. కానీ బట్ ఇంకా ఫాల్ అయితే జరుగుతుంది. మనం చెప్పిన రెసిస్టెన్స్ అండ్ చూసుకుంటే అరౌండ్ ఈ టైంలో చూడండి రెసిస్టెన్స్ 161, సెకండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే 140.06 ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం బై చేయము. ఈ లెవెల్ బ్రేక్ 186 వరకు వెళ్తే మనం బై చేసే అవకాశం అయితే వస్తుంది. బట్ ఫర్దర్ ఇంకా ఎంత ఫాల్ అయితే మనకి అంత లోయెస్ట్ లో ఈ స్టాక్ అయితే మనం అఫోర్డబుల్ గా మనకి కావాల్సిన ప్రైస్ కి అయితే మనం బై చేసుకోవచ్చు. బట్ వన్స్ ఇది బ్రేక్ అయ్యి అగైనెస్ట్ గా వెళ్తున్నప్పుడు మనం ఈ లెవెల్ కన్నా బై చేసుకుంటే ఇన్ ఫ్యూచర్ లో మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ చేసుకోకుండా స్టాక్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు నచ్చిన కంటెంట్ గా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.